వారం బాక్స్ ఆఫీస్ ముందు లడ్డు బాబు ఎలాంటి సందడి చేస్తుంది? అసలు ఇంతకీ లడ్డు బాబు సందడి ఏంటో చూసేద్దాం మరి. అల్లరి నరేష్, డైరెక్టర్ రవిబాబు ఇద్దరూ కలిసి అల్లరి అనే సినిమాతో కెరియర్ మొదలు పెట్టారు. అప్పటి నుంచి అల్లరి నరేష్ ది ఎప్పుడు వినోదాల బాటే. ఒక్కసారైనా సీరియస్ గా కనిపిస్తానంటే జనాలు అస్సలు ఒప్పుకోరు. దీనికి తోడు ఒకటే ఆకారం, ఒకటే వ్యవహారం, గెటప్ చేంజ్ చేసేందుకు వీలు కూడా దొరకదు. ప్రయోగాలు చేసేంత స్కోప్ కూడా లేదు. అయితే తొలిసారిగా అల్లరి నరేష్ గెటప్ చేంజ్ చేశాడు. సన్నగా పెన్నులో రీఫుల్లా ఉండే నరేష్ బోండాన్ని 3Dలో చూస్తున్నంత లావ్గా తయారయ్యాడు ఈ లడ్డుబాబు సినిమా కోసం. అయినా డైరెక్టర్ రవిబాబు ఏం చేసినా ఓ మ్యాజిక్ ఉంటుంది. మరి దర్శకుడిగా అతని పంధ అందరికీ తెలిసిందే కదా. కథ విషయానికొస్తే కృష్ణయ్యగా కోట శ్రీనివాసరావు గారు, కుమారుడు లడ్డుబాబు అల్లు నరేష్. అదేంటో మరి ఆఫ్రికాకు చెందిన ఓ దోమ ఇండియాలో ఉన్న నరేష్ ని కొట్టడం వల్ల సన్నగా ఉండే లడ్డుబాబు లావుగా తయారైపోతాడంట. ఆస్తి అంతా అమ్మేసి గోవాలో స్థిరపడాలనుకుంటారు మన కిష్టయ్య, అదే కోట శ్రీనివాసరావు. అయితే ఆస్తి అమ్మడానికి లడ్డుబాబు పెళ్లికి ఓ లింక్ ఉంటుంది. దాంతో లడ్డుబాబుకి పెళ్లి చేసి ఇల్లు అమ్మేద్దామని చేసే ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టడంతో ఆగ్రహించిన కిష్టయ్య లడ్డుబాబుని ఇంట్లో నుంచి వెళ్లిపోమంటాడు. దాంతో ఇంట్లోంచి రోడ్డు మీద పడ్డ లడ్డూకి తనకు ఫ్రెండ్ కాని ఫ్రెండ్ మూర్తి, ఇతనెవరో పెద్ద ఆయన అనుకుంటారేమో, మాస్టర్ అతుల్, ఈ చిన్న బాబు అతని ఇంట్లోకి తీసుకువెళ్లి తన ఇంట్లో కొద్ది రోజులు ఉండమంటాడు. ఏ దుక్కు లేక రోడ్డు మీదకు వచ్చిన లడ్డుబాబు అయిష్టంగానే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మూర్తి అసలు లడ్డుబాబుని ఇంటికి ఎందుకు తీసుకెళ్లాడు, తీసుకెళ్లిన లక్ష్యం నెరవేరిందా అన్నది తెలియాలంటే మీరెళ్లి సినిమా చూడాల్సిందే. కాకుంటే ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే అబ్బో, ఈ సినిమా మొత్తం వెతికినా ఒక్కటి కాదు కదా, కనీసం ఒక్కటి కూడా కనిపించదు. నిజం చెప్పాలంటే ఆఫ్రికా దోమలాగా ఈ సినిమా కూడా ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఎలా సాగుతుంది అనేది ఎవరికి అర్థం కాదు. అసలు మైనస్ పాయింట్స్ అయితే ఎన్నని చెప్పాలి, చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు తయారవుతుంది. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ఈ విభాగంలో మాత్రం ఎంతో కొంత మాట్లాడుకోవచ్చు. చక్రి అందించిన పాటల్లో 2 పాటలు బాగానే ఉన్నాయి. కథ బలహీనమైనది కావడంతో రీ రికార్డింగ్ కి పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఫోటోగ్రఫీ కూడా పర్వాలేదనిపించింది, ఉన్నంతలో బాగానే అందించారు. ఇక డైరెక్టర్ గా మన రవిబాబు గారు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎంతో కొంత బెటర్ గా ఉన్న చిత్రాల్ని అందించారు. కానీ లడ్డుబాబు లాంటి చిత్రాన్ని ఎందుకు తీయాల్సి వచ్చిందో, ఈ తీయడానికి నిర్మాతలు ఎందుకు ఒప్పుకున్నారో అనేది మాత్రం ఎంతకీ అర్థం కాని క్వశ్చనే. కామెడీ చిత్రాలతో స్టార్డమ్ సంపాదించుకున్న అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రం అనగానే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దానికి తోడు అల్లరి నరేష్ రవిబాబు కాంబినేషన్ లో వచ్చిన అల్లరి చాలా పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. ఎంతో కష్టపడి కొత్త మేకప్ తో కనిపించిన ప్రయోగం బెడిసి కొట్టింది అల్లరి నరేష్ కి. ఇక అల్లరి నరేష్ ఉత్సాహంపై మన వాళ్ళు నీళ్లు చల్లారు అనే చెప్పుకోవచ్చు. కామెడీ ఉంటుందని మీరెంతైనా ఆశించారో మీరు పూర్తిగా నిరాశ పడ్డట్టే. లడ్డూని ముందు పెట్టుకుని ఏదో చూడటానికి తప్ప తిని ఆస్వాదించలేని పరిస్థితిలా ఉంది మన ఈ లడ్డుబాబు సినిమా. కాగా ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ ఓ 1.5.